ఇంకో 5 మినిట్స్ గాని లేట్ అయ్యి ఉంటే మీ అమ్మగారు చనిపోయేటోళ్ళని చెప్పారనమాట. వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని ఏడ్చేసాడనమాట. తను ఒక కంప్లీట్‌లీ సక్సెస్‌ఫుల్ వుమెన్ అయితే కాదు. వాళ్ళ నాన్న రోజు స్టిల్ అప్పటికి గూడా ఇంకా తాగేసి వచ్చేటాడు. అట్లా ఉన్నప్పుడు ఇంకొకసారి ఈ అమ్మాయికి కోపం వచ్చి అరిచేసిందనమాట. ఎట్లా అరిచేసిందంటే ఆహ్, "నీకసల ఏం అర్థం కావట్లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతావు?" ఇట్లా అరిచేసరికి వాళ్ళ నాన్నకి కోపం వచ్చిందనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని పెంచాను. మీరు ఇప్పుడు డబ్బులు ఎర్న్ చేస్తుంటే మీరు నన్ను తిడతారా? అన్నట్టు వాళ్ళ నాన్న తిట్టడం స్టార్ట్ చేశాడు. తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి లైఫ్‌లో ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 2 వచ్చేసి ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ కష్టాలంటే ఇంట్లో డబ్బులు, ఇంట్లో డబ్బులు, ఇంట్లో డబ్బులు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శాలరీ సరిపోవట్లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ నాన్న కామ్‌గా ఉండేటోడు. వీళ్ళ అమ్మకి కూడా ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయి ఇంకా నార్మల్‌గా ఉండేది. వర్క్ ఏం చేసేది కాదు అంతగా. ఇంక వాళ్ళ నాన్న తాగేసి వస్తూ ఉంటే ఇంక వాళ్ళ నాన్న మీద అసహ్యం ఎట్లా వచ్చింది అంటే ఒక ఫాదర్స్ డే అప్పుడు ఒక ఫాదర్ దగ్గరికెళ్ళి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పే అంత స్టేజ్‌లో లేడనమాట. అంత స్టేజ్ గెలిపాడు. అంత స్టేజ్ గెలిపోయినా గూడా ఈ అమ్మాయి ఇంకా స్టిల్ ఓకే. తను మారతాడు. ఇంతకుముందున్నట్టు మా నాన్నని నేను తెచ్చుకుంటాను అని అనుకుందనమాట. సో, అదే ఈ అమ్మాయికి జాబ్ వచ్చిన ఇయర్‌లోనే వాళ్ళ బావకి కూడా జాబ్ వచ్చిందనమాట. సో, వాళ్ళ బావ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో, అతను వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కెళ్ళేటోడు. ఈ అమ్మాయి రిమోట్ చేసుకుంటూ ఉండేది. నార్మల్‌గా ఇంక ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ హెల్త్ ఇష్యూ అయితే ఒకటొచ్చిందనమాట. హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చాలి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఇంకో 5 మినిట్స్ గాని లేట్ అయ్యి ఉంటే మీ అమ్మగారు చనిపోయేటోళ్ళని చెప్పారనమాట. సో, అంత స్టేజ్‌కెళ్ళిపోయిందనమాట ఆమె హెల్త్. ఆ డిప్రెషను, ఫుడ్ సరిగ్గా అంత స్టేజ్‌కెళ్ళిపోయారనమాట. ఆ స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఓన్‌గా ఉన్న డబ్బులు అంటే మామూలు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంటది గదా! మామూలు రిలేటివ్స్ వాళ్ళ సపోర్ట్ వాళ్ళ అమ్మని ఎలాగో బయటికి తీసుకొనొచ్చి ఇంట్లో మెడిసిన్స్‌తో కొంచెం రికవర్ అయ్యేటట్టు చేసుకున్నారు. చేసుకున్న టైంకి ఈ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి రమ్మన్నారు. అసలు లైఫ్ ఎట్లా ఆడుకుంటుందంటే అన్ని కష్టాలున్నప్పుడే మనకి దూరం వెళ్ళాల్సిన సిచ్యుయేషన్ వస్తదనమాట. సో, ఈ అమ్మాయి ఇంక ఎళ్ళాలి తప్పదు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైక్ వాళ్ళ నాన్న ఇట్లా ఉన్నాడు, వాళ్ళ అన్న ఇట్లా ఉన్నాడు, వీళ్ళ అమ్మకేమో హెల్త్ బాగుండట్లేదు. ఇప్పుడు నేను బయటికెళ్తే మా నాన్నొచ్చి తాగేసొచ్చి మా అమ్మని కొట్టినా ఆమె ఓర్చుకునే స్టేజ్‌లో ఆమె లేదు. సో, ఇవన్నీ పెట్టుకొని ఆ అమ్మాయి ఎళ్ళాలి. సో, వాళ్ళమ్మ ఈ అమ్మాయికి ధైర్యం చెప్పిందనమాట. "నువ్వెళ్ళు పర్లేదు. నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను" అని చెప్పి ఆ అమ్మాయికొచ్చే జీతంలో ఆ అమ్మాయి ఊరికైతే ఎళ్ళిపోయిందనమాట. జాబ్ చేయడానికి. జాబ్ చేయడానికి వెళ్ళిపోయి అక్కడ హాస్టల్ కట్టుకుంటూ, పక్క ఇంటికి పంపిస్తూ ఇట్లా లైఫ్‌ని ఇంకా నార్మల్‌గా కొన్ని అప్పులు తీర్చుకుంటూ అట్లా ఉండేది. గోల్డ్ కొనుక్కుంది. ఆహ్, కొన్ని చిన్న చిన్న అప్పులుంటాయి గదా! సో, అవైతే తీర్చుకుందనమాట. ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ అన్నకి జాబ్ వస్తే బాగుండు. వీడు తెలుసుకొని ఇంతకు ముందులాగా చేంజ్ అయితే బాగుండు. మా నాన్న కూడా ఇవన్నీ ఆపేస్తే బాగుండు. అంటే తనకొచ్చే డబ్బులు తనే ఒక సాటిస్ఫైగా లేదనమాట. సాలరీ వస్తుంది. హాస్టల్‌కి కట్టేసుకుంటుంది. ఇంటికి పంపిస్తుంది. ఇంకా ఇట్లా రోజు గడిచిపోతుందనమాట. గడిచిపోతున్నప్పుడు ఒకానొకసారి వాళ్ళ అమ్మకి ఒక పెద్ద క్రిటికల్ సిట్యుయేషన్ అయితే వచ్చిందనమాట. 2 మంత్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంటికెళ్ళిపోయింది. ఇంటికెళ్ళిపోయి వాళ్ళ అమ్మనైతే జాయిన్ చేపిచ్చిందనమాట. జాయిన్ చేపిచ్చేసి హాస్పిటల్‌లో వాళ్ళమ్మ పడుకునేటప్పుడు ఈ అమ్మాయి కష్టాలైతే వాళ్ళ అమ్మకి చెప్పుకుంటుంది. అంటే వాళ్ళ అమ్మ ఇంటుందో లేదో తనకి సెకండరీ. బట్ తనకి చెప్పుకోవాలి. మామూలు మేలుకున్నప్పుడు చెప్తే వాళ్ళమ్మ ఏమంటది, "నువ్విన్ని పట్టించుకోమాక నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా" అని చెప్పేస్తదనమాట. బట్ వాళ్ళమ్మ పడుకున్నప్పుడు ఈ అమ్మాయి టోటల్‌గా ఇంక మొత్తం ఆ అమ్మాయి ఫేస్ చేసిన కష్టాలు, ఆ అమ్మాయి ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఎట్లా ఉంది, ఇప్పుడు ఇంట్లో సిట్యుయేషన్ ఏంటి, ఇయన్నీ వాళ్ళ అమ్మకి చెప్పుకోవడం అయితే స్టార్ట్ చేసిందనమాట. చెప్పేసుకొని మొత్తం ఏడ్చేసింది. ఇంకా ఓకే. నాకు ఒక బర్డెన్ పోయింది అన్నట్టు కొంచెం రిలాక్స్ అయింది. 2 మంత్స్‌లో అయినా కూడా వాళ్ళ నాన్న కొంచెం పట్టించుకునేటోడు కాదు. 2 మంత్స్ హాస్పిటల్‌లో ఉన్నా కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆయనెళ్ళి ఇంట్లో తాగేసి అట్లా ఉండేటోడు. ఈ అమ్మాయి 2 మంత్స్ ఏం చేసిందంటే, ఓ పక్కన రాత్రంతా హాస్పిటల్‌లో ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎళ్లి వర్క్ చేయాలి. సో, ఒక క్రిటికల్ ఫేజ్‌లో ఉండిందనమాట ఆ 2 మంత్స్. ఎలాగోలా కష్టపడింది. వాళ్ళ అమ్మకి న్యాయం చేపిచ్చుకుంది. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంటికెళ్ళిపోయింది. ఒక
సెట్ అయిపోయింది వాళ్ళ అమ్మకి. సో ఎప్పుడు ఈ అమ్మాయి అయితే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది. ఇట్స్ లైక్ అరౌండ్ 2024 కూడా వచ్చేసింది. ఆ అమ్మాయికి జాబ్ వచ్చి 3 years అయిపోయింది. బట్ స్టిల్ ఇట్లానే ఉన్నాయి. కొన్ని డెప్స్ అయితే క్లియర్ చేసింది అండ్ గోల్డ్ అయితే కొనుక్కుంది అనమాట. కొంచెం గోల్డ్, కొంచెం డెప్స్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. అంటే అప్పుడు కొంచెం తీర్చేసింది, గోల్డ్ అయితే అర్న్ చేసుకుంది అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే ఆఫ్టర్ సమ్ మంత్స్ వాళ్ళ అమ్మ అయితే కాల్ చేసింది అనమాట. వాళ్ళ అమ్మ కాల్ చేసి మీ అన్న ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు అని చెప్పింది. ఈ అమ్మాయికి మెయిన్ హ్యాపీనెస్ కన్నా బాధే ఉంది. ఎందుకంటే వీడు ఎన్ని మంత్స్ చేస్తాడో ఆ జాబ్ని, కంటిన్యూగా చేస్తే బాగుండు ఆపేయకుండా అనే ఒక ఆలోచనలో ఉంది. డేస్ పాస్ ఆన్ అట్లా పోతూ ఉన్నాయి 6 months అయినా కూడా వాళ్ళ అన్న అదే జాబ్లో ఉన్నాడు. సో వాళ్ళ అన్న క్యారెక్టర్ ఏంటి అంటే మారిన తర్వాత ఒక జాబ్లో కన్సిస్టెంట్గా ఉండడు. బట్ ఇప్పుడు కన్సిస్టెంట్గా 6 months నుంచి జాబ్ చేస్తూ ఇంట్లో మనీ సపోర్ట్ ఇస్తున్నాడు అండ్ ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట. సో తను అనుకున్న లైఫ్లో ఒక 20% వాళ్ళ అన్న అయితే కంప్లీట్ చేశాడు. ఎందుకు అంటే ఈ అమ్మాయికి ఏమన్నా ఖర్చులు ఏమన్నా కావాలి అన్నా వాళ్ళన్న పంపించేటోడు అనమాట. పర్ మంత్కి నీ ఖర్చులు ఇంత ఉంచుకో అని చెప్పి. అండ్ ఇంట్లో ఈ అమ్మాయి డబ్బులు పంపిస్తారు కదా, సో అవి సరిపోతే మళ్ళీ వాళ్ళు అన్నేసి ఇట్లా చేసేవాడు అనమాట. సో తను ఒక 20% సక్సెస్ అయితే అయింది. 100%లో 20% వాళ్ళ అన్న చేంజ్ అవ్వడం వల్ల వచ్చింది. అండ్ వాళ్ళ అమ్మని కూడా కొంచెం చూసుకోవడానికి వాళ్ళ అన్న ఉన్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ ఉండే ఒకే ఒక బాధ, వాళ్ళ నాన్న చేంజ్ అయితే మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా నా లైఫ్ అనుకుంటూ ఉండేది. బట్ ఇంకా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి తన బావ కొంచెం సపోర్ట్ ఇచ్చేటోడు, లైక్ ఎమోషనల్ సపోర్ట్గా ఉండేటోడు అనమాట. ఎమోషనల్ సపోర్ట్గా ఉంటూ ఇంకా వాళ్ళ అన్న కూడా చేంజ్ అవ్వడం వల్ల తనకు ఒక బూస్టప్ వచ్చింది అనమాట. లైక్ 100%లో ఒక 40% కొంచెం మెంటల్లీ స్టేబుల్గా ఉందన్నమాట అమ్మాయి. ఇక్కడ ఉన్నది ఇంకా రెండే ప్రాబ్లమ్స్ అనమాట. వాళ్ళ నాన్న మారాలి అండ్ ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ హెల్త్ అనేది సెట్ అవ్వాలన్నమాట. సో ఈ 2 థింగ్స్ అయితే ఉండేది. 2-3 months గ్యాప్లో ఇంకా ఫోన్ వచ్చిందనమాట. వాళ్ళ నాన్నకి ఒక సివియర్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పి. వెంటనే ఇంటికి అయితే వెళ్ళిందనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని చూసి షాక్ అయిందనమాట. లైక్ ఏమైంది అంటే టోటల్ లివర్ అయితే కొంచెం ఫుల్గా కొలాప్స్ అయిపోయింది, అంటే ఎక్కువ చెడిపోయింది డ్రింక్ చేయడం వల్ల అని చెప్పి. సో ఈ అమ్మాయికి ఇంకా కంట్లో నీళ్ళు అయితే ఆగలేదన్నమాట. అంటే ఎంతైనా ఫాదర్ కదా, సో తాగేసి వచ్చినా ఏం చేసినా ఫాదర్ అనేటోడు ఎప్పుడైనా ఫాదరే అవుతారు కదా. సో అందుకని చెప్పి ఈ అమ్మాయికి కొంచెం ఎక్కువ ఎక్కువ ఇదిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఇంకా వాళ్ళకి కావాల్సిన డబ్బులు అండ్ వాళ్ళ అన్న ఈ అమ్మాయి ఇద్దరు సరి చూసుకొని వాళ్ళ అన్నకి ఇచ్చేసి ఈ అమ్మాయి మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది అంతా చూసుకోమని చెప్పి. ఒకరోజు ఇంకా ఈ అమ్మాయి ఇంట్లో లేదు, వాళ్ళ అన్న జాబ్కి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళ నాన్నకి ఒక 20 days తర్వాత హాస్పిటల్కి రమ్మన్నారనమాట. సో ఇప్పుడు తీసుకెళ్ళాలంటే వాళ్ళ అమ్మ తీసుకెళ్ళాలి. వాళ్ళ అమ్మకు కూడా బాగాలేదు. బట్ స్టిల్ వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళింది అన్నమాట. ఒక 30 kilometers జర్నీ చేసి వెళ్ళాలి హాస్పిటల్కి అయితే వెళ్ళింది. డాక్టర్ అక్కడ ఏం చెప్పాడంటే నువ్వు కానీ ఇక్కడి నుంచి నువ్వు మందు మానకపోతే నీ లైఫ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అంటే కష్టాలు చెప్పేశాడు అనమాట డాక్టర్. అంటే నువ్వు కానీ ప్రేమ ఆపకపోతే నీ లైఫ్ ఇట్లా అయిపోతుంది అని చెప్పి రియాలిటీ చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ 30 kilometers అనగా ఇంటికి వెళ్ళాలి కదా. సో ఈ 30 kilometers లైఫ్ అనేది ఎట్లా చేంజ్ అయింది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు బస్సులో వెళ్తున్నారు కదా. సో పక్కన కూర్చొని అసలు నువ్వేం చేస్తున్నావు అండ్ వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట. నువ్వేం చేస్తున్నావు, మనకి ఒక పెళ్లి కావాల్సిన కూతురు ఉంది, పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు ముందు తాగేసి రోజు వచ్చి ఇట్లా ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఇంకెన్ని రోజులని వాళ్ళు కష్టపడాలి, వాళ్ళకే ఉంటుంది కదా. లైక్ ఈ ఫేజ్లో మేము ఎంజాయ్ చేయాలి. ఒక 24 years అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ 24 yearsకి ఎట్లా ఉంటారు, లైక్ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చినా అండ్ వాళ్ళు అర్న్ చేసుకున్న మనీ అయినా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేయాలని ఉంటారు. బట్ నువ్వు ఇలా ఉండడం వల్ల వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడే ఇవ్వాల్సి వస్తుంది ఇంట్లోకి. నువ్వు ఇంకా చేంజ్ అయితే కానీ మన లైఫ్ సెటిల్ అవ్వదు. మనకి ఇప్పుడు సొంత ఇల్లు లేదు, ఆ అమ్మాయికి ఎవరైనా పెళ్ళికి వచ్చినా మనమేం ఇవ్వలేము. ఇంకా ఫుల్ ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పింది. అండ్ వాళ్ళ అమ్మ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ రోజు హాస్పిటల్లో అమ్మాయి వాళ్ళ అమ్మ నిద్రపోతుంది అన్నప్పుడు ఈ అమ్మాయి కష్టాలని చెప్పుకునేదా అదంతా వాళ్ళ అమ్మ వినిందనమాట. విని ఇక్కడ వీళ్ళ నాన్నకైతే ఇది చెప్తుంది అనమాట. వీళ్ళ నాన్నకి ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న జస్ట్ ఒకటే చేశాడు, వాళ్ళ అమ్మ వల్ల పడుకొని ఏడ్చేసాడు అనమాట. లైక్ ఒక అమ్మాయి ఇంత కష్టపడిందా
అని చెప్పి వాళ్ళ నాన్న అయితే ఏడ్చేసాడు అనమాట. ఏడ్చేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఒక 1 మంత్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. అంటే వాళ్ళకి షిఫ్ట్ చేంజ్ అయినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి ఇక్కడ వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న బిహేవియర్ చూసి ఈ అమ్మాయి షాక్ అయిందనమాట. అసలు ఎందుకు ఇట్లా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే టోటల్గా డ్రింకింగ్ మానేశాడు. అంటే హెల్త్ ఇష్యూ ఉందని తెలుసు, బట్ కొన్ని డేస్ ఏమన్నా మానేస్తాడేమో అనుకుంటే 1 మంత్ నుంచి ఆయన డ్రింకింగ్ చేయట్లేదు. ఒక జాబ్కి వెళ్తున్నాడు, ఒక రెస్పాన్సిబుల్గా ఇప్పుడు తయారయ్యాడు అనమాట. అంటే ఇంటికి ఇంకా టోటల్ సపోర్ట్ అయితే ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర నుంచి వస్తుంది, ఈ అమ్మాయి చేస్తుంది, అండ్ వాళ్ళ నాన్న జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఇంటికి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళమ్మ హెల్త్ కూడా సెట్ అవుతుంది. అంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళమ్మ హెల్త్ కూడా కొంచెం సెట్ అవుతుంది కదా. తన లైఫ్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. తనకున్న మెయిన్ ఎయిమ్ ఏంటంటే తను పోగొట్టుకున్న తన ఇల్లు రావాలి అండ్ తను కోరుకున్న తన బావతో పెళ్ళి అయితే జరగాలి. సో ఇంకా మిగిలింది ఈ రెండే అనమాట. సో తను ఒక కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఉమెన్ అయితే కాదు, బట్ 24 yearsకి తను చూడాల్సిన కష్టాల కన్నా ఇంకా ఎక్కువే చూసింది. మనకి మీరు ఏ పేరు పెడితే బాగుంటుంది అంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. Kudos to all the women who are taking the responsibilities of the family. You really deserve the respect. కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్న మహిళలందరికీ వందనాలు. మీకు మా పాదాభివందనం. వచ్చే వారం ఇంకో స్టోరీతో అయితే మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ టైల్స్ విత్ అన్వేష్. మీ స్టోరీని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీ స్టోరీని అయితే మాకైతే పంపించండి. లేదు అనుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయితే పిన్ చేస్తున్నాను. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు వెళ్ళి ఫాలో కొట్టి ఆ ఇన్స్టాగ్రామ్కి మీ స్టోరీస్ అయితే పంపిస్తే నేనైతే మన ఛానల్ అయితే పెట్టేస్తాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.